అసంఘటిత కార్మికులకు మినిమం వేజెస్ కాదు లివింగ్ వేజెస్ కావాలన్నారు భారతీయ మజ్దూర్ సంఘ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అన్నాజీగూడలో ఈ నెల 26 నుంచి భారతీయ మజ్దూర్ సంఘ మహాసభలు జరగనున్నట్లుగా తెలిపారు. 75 ఏళ్లుగా అనేక మోసాలకి గురవుతున్న వారికి బిఎంఎస్ అండగా ఉంటుందన్నారు. బిఎంఎస్ ఆవిర్భావం నుంచి ఎంతో మంది అసంఘటిత కార్మికులకి న్యాయం చేకూర్చినట్లుగా వివరించారు. भारतीय मजदूर संघ एक ऐसा आदर्श मजदूर संघ है कि जो किसी भी राजनीतिक पार्टी से अपना संबंध नहीं रखता, पूरी तरह से कामगारों से ही कामगारों का नेतृत्व करता है और कामगार ही इसका नेतृत्व करते हुए कार्य को आगे बढ़ाते हैं। भारतीय मजदूर संघ का अखिल भारतीय अधिवेशन गए अप्रैल में 2023 के अप्रैल माह में पटना में संपन्न हुआ और करीब 2500 प्रतिनिधि वहाँ पर अधिवेशन में प्रमुख प्रतिनिधि उपस्थित थे और उसी अधिवेशन में हमने सोशल सिक्योरिटी मिनिमम वेजेस की जगह लिविंग वेजेस यह मांग की है, क्योंकि मिनिमम वेजेस की मांग करते करते आज देश की सारी संगठनाएं करीब 75 साल से यह मांग कर रही है, लेकिन सरकार वो भी ठीक से दे नहीं पा रही है। आज हम यदि देखते हैं तो कोई भी सरकार के अंतर्गत कार्य करने वाले राजनीतिक पुढ़ारी, राजनीतिज्ञ, उनके बच्चों का एजुकेशन, उनके रहन सहन, उनका खान पान, ये यदि देखें और हम मजदूरों के बच्चों का यदि व्यवस्था देखें तो उसमें काफ़ी अंतर है। और यही अंतर होने के कारण हमें चाहते हैं कि हमको अब मिनिमम वेजेस नहीं चाहिए, हमें लिविंग वेजेस चाहिए। और यह लिविंग वेजेस की मांग हमने हमारे अधिवेशन के अंदर की और उस अनुसार 26 अप्रैल 2023 को जिला कार्यालय के मार्फत, जिलाधिकारी के मार्फत हमने माननीय पंतप्रधान जी को निवेदन भेजे हैं कि इसके ऊपर ध्यान दिया जाए और हमें लिविंग वेजेस ये दिया जाए। ప్రపంచ దేశంలోనే భారతీయ మజ్దూర్ సంఘ యొక్క మొట్టమొదటి కార్మిక సంఘంగా ఇవాళ అవతరించి పనిచేస్తూ ఉంది. అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో కనీసం పెన్షన్ 1000 నుండి 5000 రూపాయల పెన్షన్ వరకు ఇవ్వాలని చెప్పి, అట్లాగే మన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ లాంటి ఏదైతే వర్కర్స్ ఉన్నారో చాలా పెద్ద ఎత్తున దేశంలోని దాదాపు 80,000 మందితో ఢిల్లీలోని చాలా ప్రదర్శనలు చేసి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు పొందాలని చెప్పి, అట్లాగే ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రీపెన్షన్ కింద తీసుకోవాల్సిందిగా మనం భారతీయ మజ్దూర్ సంఘ వైపు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది భారతీయ మజ్దూర్ సంఘం నుండి కేంద్రం వైపు ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే కాలంలో అసంఘటిత కార్మికులు అందరూ కూడా సోషల్ సెక్యూరిటీని లాగు చేయడానికి భారతీయ మజ్దూర్ సంఘం ఉద్యమించింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జరిగేటువంటి 16 నుండి 31, మన 26 నుంచి 31 వరకు జరిగేటువంటి అన్నాజీగూడలో జరిగే ఈ ఏదైతే అఖిల భారతీయ స్థాయిలో దాదాపుగా 66 ఫెడరేషన్ నుంచి అసంఘటిత, సంఘటిత రంగాల నుంచి ఆల్ ఇండియా కమిటీలు అందరూ కూడా ఈ యొక్క చర్చ సాగించి రాబోయే కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ ఉద్యమాన్ని ప్రకటించి ఈ యొక్క సమస్యలపైన ఒక దీర్ఘకాలమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి రాబోయే కాలంలో ఉద్యమానికి ఊపిరిగా ఈ యొక్క సభలు దోహదం చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.